పెద్ద నోట్ల రద్దుతో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అనంతపురం జిల్లాలో పర్యటించిన బాబు పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని అన్నారు. అయినా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్ని ఎక్కడా ఆపలేదన్నారు బాబు. 500 రూపాయలు 1000 రూపాయలు రద్దు చేశారు. ఇది కూడా మీ అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. 8వ తారీఖున చేశారు. ఈ రోజు 2వ తారీఖు 25వ రోజు. కానీ మనం అందరం ఆలోచిస్తే మొత్తం సర్క్యులేషన్ లో ఉండే డబ్బులు చాలా తక్కువ ఉంది. 1000 రూపాయలు 500 రూపాయలు పాత నోట్లు చూస్తే 86%. 100 రూపాయలు దానికంటే తక్కువ వచ్చేది 14% మాత్రమే. 2000 రూపాయల వల్ల మనకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. దానికి మళ్ళా చిల్లర దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టిమేషన్ ప్రకారం ఈ నోట్లన్నీ రావాలంటే చాలా సమయం పడుతుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కష్టాలు వచ్చాయని మనమంతా కూడా వ్యాపారాలు కానీ లావాదేవీలు పోస్ట్ పోన్ చేస్తే నష్టపోయేది మనమే నష్టపోతాం. ఈ యొక్క నోట్లు రద్దు చేసిన తర్వాత గవర్నమెంట్ కూడా గణనీయంగా ఆదాయం పడిపోయింది. మామూలుగా కాదు, 800 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు రెండో పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్కరూ ఈ డబ్బులు లేక కూలి పనులు చేసుకునేవాళ్ళు, చిల్లర కొట్లు పెట్టుకుని చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, రైతులు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. అయితే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, వేరే రాష్ట్రాల కంటే మనం ముందున్నాం.